హాయ్ హలో! మా నేహాలో ఈ పార్క్‌కి తీసుకెళ్ళమని అడుగుతుంటే ఇన్ని రోజులకి వీలు పడిందన్నమాట. ఇంక మా బన్ను తల్లికైతే ఫీడింగ్ ఇచ్చేసి వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పేసి మేమైతే స్కూటీ మీద వచ్చేసాం. పాపం వాడు మాత్రం ఎంతసేపని ఇంట్లోని పక్కన గ్రౌండ్‌లోనే ఆడుకుంటాడు చెప్పండి. ఇంకా అప్పుడప్పుడు ఇలా పార్క్ తీసుకొస్తే వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడని చెప్పి తీసుకొచ్చానన్నమాట. దట్టు మా నిహాల్‌కి ఇయర్ నుంచి ఫుల్ డే ఏమో ఇంక వాడికైతే బాగా బోర్ కొట్టేస్తుంది పాపం. ఏదో పనికి వీలు పడక పంపించేస్తున్నాం కానీ 4 ఇయర్స్ పిల్లలకి ఫుల్ డే 7 అవర్స్, 8 అవర్స్ అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఇంకా మనోడు ఈ రింగ్స్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. అందుకని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఇంకా వాడి హ్యాపీనెస్ చూసి నేను కూడా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నా. అబ్బో! ఈ మాత్రం రింగికేనా? మా వాడికి 3 ఏళ్ళు ఇది ఎక్కేస్తాడు. మా వాడికి 2 ఏళ్ళు ఇంకా బాగా ఎక్కేస్తాడు అనకుండా మన పిల్లలు ఏ ఏజ్‌లో చేసినా వాళ్ళ ఫస్ట్ టైమ్ అచీవ్‌మెంట్‌ని మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళకొక బూస్టర్ డోస్‌లా అన్నమాట. అంతేకాని నీకన్నా చిన్న పిల్లలు నీకన్నా బాగా చేస్తున్నారు, నీకన్నా బాగా ఆడుకుంటున్నారు అంటే వాళ్ళలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మీరేమంటారు? కాబట్టి మన పిల్లలకి మనం ఇచ్చే అప్రిసియేషన్ చాలా బాగా పనిచేస్తుందని జెప్పాలింక. వాడైతే చాలా చక్కగా ఆడుకున్నాడు. ఇంక మేమొచ్చింది ఎర్లీగా కదా! సో, చాలా ఖాళీగా ఉంది పార్క్. ఇంక 1 అవర్ తర్వాత చూడాలి. అప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు కానీ పిల్లలు తెగ ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. మనోడు కూడా ఎవరో బాబుని తమ్ముడు, తమ్ముడు అంటూ చాలా దగ్గర తీసుకొని వాడితో పాటు ఆడుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అది జారటానికి ఆ ముందే వర్షం పడిందనమాట. ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో. ఇంకా తడి తడిగా ఉంది. అందుకని చెప్పేసి మన బుడ్డోడు చాలా ఆలోచించేస్తున్నాడు. బట్ నేను ఎంకరేజ్ చేశా. ఇంటికెళ్ళకే బాత్ చేస్తాం కదా! పర్లేదులే అని చెప్పేసి. ఇంకా అందుకని కాసేపటికి నార్మల్ అయ్యి చక్కగా ఆడుకున్నాడనమాట. వాడిని కూడా కాసేపు చూస్తూ నేను ఎంజాయ్ చేశా. ఇంతకీ అలా వినోదిస్తుంటే ఈ మొక్కలైతే నాకు కనిపించాయి. పువ్వులేమో పాముల్లా ఉన్నాయి. ఇంతకీ అదేంటో తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా తీసుకెళ్ళిన స్నాక్స్ అయితే మా వాడికి పెట్టేసి కాసేపు పక్కన షటిల్ ఆడుతుంటే వాళ్ళని చూసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం.